నైట్ అనుకోలేదు ఇంత సూపర్ ఉంటుంది ప్రాపర్టీ అని. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నైట్ వచ్చిన తర్వాత ఇట్లా నాకు ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కొంచెం యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సిగ్రియా లయన్ రాక్. యాక్చువల్లీ శ్రీలంకలో ఉన్నాం మనం ఇప్పుడు డే 4లో. సో డే 4లో నెక్స్ట్ లెవెల్ ఉంది వైబ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు మీరు నమ్మలేరు కూడా. నైట్ అనుకోలేదు ఇంత సూపర్ ఉంటుంది ప్రాపర్టీ అని. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నైట్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుందని, మార్నింగ్ ఇలా ఉంటుందని. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టే ఇన్ మై లైఫ్ అనుకోండి. ఇట్లా బెడ్ ఉందా, బెడ్ మీద నుంచి లేచి ఇట్లా వచ్చామా, వచ్చిన తర్వాత బాల్కనీ నుంచి వ్యూ చూడండి. స్ట్రేట్ మళ్ళీ ఇక్కడ ఇది ఒక బాల్కనీ ఉంది. యాక్చువల్లీ అది విండో, బాల్కనీ ముందర చూడండి మన వ్యూ. బ్రో ఇట్స్ ట్రీ హౌస్, జంగల్ ట్రీ హౌస్ ఇది. యాక్చువల్లీ సూపర్ ఉంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రాపర్టీ ఉంది నిజంగా వర్త్ ఇట్. రెస్టారెంట్లో, హోటల్స్లో రూమ్స్, 5 స్టార్ హోటల్స్లో తీసుకున్న రూమ్స్ కన్నా ఇది చాలా అంటే చాలా బెటర్. నెక్స్ట్ లెవెల్ వైపు ఉంది. నెక్స్ట్ లెవెల్స్ ఎక్స్పీరియన్స్. అంటే వర్షం ఉండిండేనా, ఆహాహా సూపర్ ఉంటుంది ఫీలింగ్ ఇక్కడ. సూపర్ అంటే సూపర్. బట్ ఎనీవే వర్షం లేదు, మన అదృష్టం బాగాలేదు. నేను యాక్చువల్లీ వర్షం ఉంటే మాన్సూన్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. మాన్సూన్ వాటర్ ఫాల్స్, మాన్సూన్ సీజన్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. బట్ వర్షం, దేవుడు ఇక్కడ వర్షం ఇచ్చేటట్లే లేడు మనకు. బట్ ఇండియాలో చాలా వర్షం పడుతుంది మన చోట్ల, మన సైడు. బట్ ఎనీవే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. 10:30 లాస్ట్ టైం. సో ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఇంకా 1 అవర్ ఉంది. సో అది త్వరలో ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా లేవాలి. బ్రేక్ఫాస్ట్ చేసి మన నెక్స్ట్ డెస్టినేషన్కి మనం వెళ్ళిపోవాలి. బట్ వర్త్ ఇట్ బ్రో. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గూగుల్ మ్యాప్ లింక్స్, లేకపోతే అడ్రస్ పెడతాను. డెఫినెట్లీ ఇన్ కేస్ మీరు సిగ్రియా రాక్ వస్తే డెఫినెట్లీ ఈడికి వచ్చి స్టే చేయండి. సూపర్. ब्लैक कॉफ़ी मॉर्निंग और यहाँ की वाइब देखिए. ब्लैक कॉफ़ी, जाम. अभी లెట్స్ గో ఫర్ సిగ్రియా రాక్. సిగ్రియా రాక్ నుంచి 5 కిలోమీటర్ ఉంది. యాక్చువల్లీ నిన్న నైట్ చూస్తే 2.6 కిలోమీటర్ అనుకున్నా. బట్ యాక్చువల్గా 2.6 కాదు, 5.2 కిలోమీటర్ ఉంది. ఆగరా. డే 4లో మనం ఈరోజు సిగ్రియా రాక్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సిగ్రియా రాక్ నేను నైట్ చూస్తే నాకేమనిపించింది అంటే మొత్తం జంగల్, అడవి ఉండొచ్చు. అడవి లోపల ఈ స్టేలు ఉన్నాయి. బట్ అడవి కాదు ప్రాపర్. ఇక్కడ అడవి కూడా ఉంది, బట్ అడవి కూడా ఉంది, బట్ స్టే ఆప్షన్ చాలా ఉన్నాయి. మీరు వచ్చి డైరెక్ట్ బుక్ చేసుకోకుండా వచ్చి స్టే చేయాలనుకున్నా కూడా చాలా ఆప్షన్స్ దొరుకుతాయి మీకు. బట్ నేను వచ్చింది పీక్ సీజన్లో కాదు, జూలై కదా, చాలా పీక్ సీజన్ ఏం లేదు. పీక్ సీజన్ స్టార్ట్ అయితే సెప్టెంబర్ మంత్లో శ్రీలంకలో. ఎందుకంటే శ్రీలంక సెప్టెంబర్ టు ఏప్రిల్ వరకు చాలా టూరిస్ట్ వస్తారు ఇక్కడ, స్పెషల్లీ ఫారినర్స్. బట్ ఇప్పుడు పీక్ సీజన్ లేదు, అందుకే మనకు తక్కువ బడ్జెట్లో రూమ్స్ దొరుకుతున్నాయి. నిన్న చూస్తారు కదా, 1000 రూపీస్లో లంచ్, 1000 రూపీస్లో బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ స్టే, ఈ 3 జరిగినాయి మనకు. అండ్ ఆల్మోస్ట్ 3 రోజులు అయితే మనకు 500 లోపలే మనకు స్టే అనేది దొరుకుతుంది. సో ఇది ఒక బెస్ట్ అనుకోవచ్చు మీరు. ఇక్కడ లాకర్ రూమ్ నాకు ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కొంచెం యాక్చువల్లీ 3000 రూపీస్ ఉన్నాయి ఇండియన్ కరెన్సీలో, $35. సో $15 మనకు డిస్కౌంట్ ఇచ్చారు. ఎందుకంటే మనం ఇండియా సార్క్ కంట్రీ మెంబర్ ఉంది కదా, సార్క్ కంట్రీ మెంబర్ ఉన్నాక మనకు $20తో మనకు టికెట్ ఇచ్చారు. ఇది చూడండి, $20.
Let's go. Really kind, no drone zone. Thank you. भाई बहुत ऊपर है. भाई ये तो डायरेक्ट ऐसे चढ़ाने भाई खतरनाक हो गया सब. क्रेजी एक्सपीरियंस. भाई बहुत तेज़ हवा चल रही है यहाँ पर और ड्रोन तो क्या घंटा उड़ेगा यहाँ पे. वैसे भी यहाँ पे नो ड्रोन जोन है. पानी नहीं है यहाँ पर यार. भाई मिरर वॉल बोला है इन्होंने. मिरर कहाँ पर है यहाँ पर? वही देख रहा हूँ मैं. थैंक यू सर. भाई लगेज अपना जैसा था वैसा मिल गया वापस. लेट्स गो.